మనకి టార్చరే ఈ 2 రోజులు. ఎందుకంటే ఆ నామినేషన్ ఎపిసోడ్ 2 పార్ట్స్గా బ్రేక్ అయిపోయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈరోజు సగం, రేపు సగం, ఇంక రేపు లైవ్లో ఏముంటుందో ఏముండదో తెలియదు. సో ఇప్పటివరకు జరగలేదు, ఇప్పుడు జరిగింది. ఏముంది 5-6 నామినేషన్లు కదా అయిపోతాయి అనుకున్నా, అలా అయింది. సరే, ఎనీవే వైల్డ్ కార్డ్స్ గేమ్ ప్లాన్ ఏంటి? ఎపిసోడ్లో పెద్ద లేదు, అంతా తీరిపాటి ఎక్కువ, అంతా రచ్చరచ్చ సాగిందనమాట. సో తొందరగా కానిచ్చేద్దాం, పెద్దగేం సాగదీను. ఎందుకంటే ఇందాక కూడా లైవ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చెప్పేసాను లైవ్ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. కానీ వైల్డ్ కార్డ్స్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు గేమ్ ప్లాన్తో వచ్చారనిపించింది. ఎవరు బ్లైండ్గా రాలా, ఎక్సెప్ట్ గౌరవ్. ఎందుకంటే తను మాట్లాడేది కాబట్టి నాకు అర్థం కాలేదు. బట్ మిగతా వాళ్ళందరూ ఎంతో కొంత మాట్లాడారు. వాళ్ళల్లో వాళ్ళ స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయి. మీరు కూడా లైవ్ చూస్తున్న ఎపిసోడ్ చూసినా మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో మాట్లాడుకుందాం దాని గురించి. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఎపిసోడ్లోనే పైపైన చెప్పుకుంటే అలా వెళ్ళిపోదాం అనమాట. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీకు కూడా ఎంతమందికి వైల్డ్ కార్డ్స్ది అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట, దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది. ఇప్పుడు రమ్య ఉంది, ఖచ్చితంగా బర్నీని, డెమోన్ని వీళ్ళు టార్గెట్ చేశారు. అలాగే రమ్య కళ్యాణ్ కూడా టార్గెట్ చేసింది, మాధురి గారు కూడా కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఈరోజు గొడవలతో కూడా క్లియర్ అవుతుంది. ఆయిషా ఉంది, తనుజని క్లియర్ కట్గా టార్గెట్ చేసింది కదా. సో ఎంతమందికి మీకు కూడా ఇలా వీళ్ళు టార్గెట్ చేసుకుని వచ్చారని అనిపిస్తుందో వాళ్ళు ఈ వీడియో లైక్ చేసి, మీకు ఎవరెవరిని టార్గెట్ చేశారు అనిపించిందో కింద కామెంట్ చేయండి. వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉందో నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు ఒక వీడియో ఉంటుంది లైవ్ మార్నింగ్ ఈవినింగ్, డీటెయిల్డ్గా గొడవలేని అందులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంక మొదలెడదాం. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ గేమ్ ప్లాన్ కోసం మాట్లాడుకుంటే చాలా క్లియర్గా, చాలా ఎవిడెంట్గా వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు చేస్తున్న యాక్షన్స్ని బట్టి ఒక ప్లాన్తో వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి తెలుసా, అన్ని సీజన్లకు మించి ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్లో ఒక యూనిటీ కూడా కనిపించింది. ఏంటంటే వాళ్ళందరూ ముందు కూర్చొని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు ఎవరు నామినేట్ చేయాలి ఏంటి అని చెప్పి. తప్ప అంటే తప్పు కాదు, ఎందుకంటే గ్రూప్స్గానే జరుగుతుంది కాబట్టి. వైల్డ్ కార్డ్స్ అంటే వాళ్ళు ఫైర్ స్టోమ్ అన్నారు కాబట్టి వాళ్ళు నామినేట్ చేయాలి కాబట్టి వాళ్ళు గ్రూప్గా డిస్కైడ్ చేసుకొని మనం ఎవరికి ఇవ్వాలంటే ముందు కూడా డిస్కస్ చేసుకున్నాను. నాకు వస్తే నేను వీళ్ళని నామినేట్ చేస్తాను, మీకు వస్తే మీరు వీళ్ళని నామినేట్ చేయండి అది అని చెప్పి. బట్ ఇది కొంచెం ఎక్కువైతే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది రాబోయే సీజన్స్ కానీ ఏది కానీ. గ్రూప్గా ఉన్నారు కాబట్టి పర్లేదు, కొంచెం డిఫరెన్స్ అర్థం చేసుకోవడంలో లేదంటే డీకోడ్ చేయడంలో మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అదేంటి భయ్యా అలా ఎలా డిస్కస్ చేసుకుంటారు అది అని చెప్పి. ఎందుకంటే రీజన్స్ కూడా డిస్కస్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళనే కాదు, అటు రీతును సంజయ్ గారు కూడా లైవ్లో రీజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. మీరు ఈ రీజన్స్ పెట్టండి, ఆ రీజన్స్ పెట్టండి అని. అది కొద్దిగా ఓవర్గా ఉంది. నాకు ఎక్కడ కామెడీ కనిపిస్తుంది అంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చి ఎవరిని నామినేట్ చేయాలో వాళ్ళ పేరు చెప్పి సుమనన్నకి పాయింట్స్ ఇస్తున్నారు. సుమనన్న కష్టం ఇలా అయితే దాని మాట్లాడదాం. సో ఒక్కొక్కరు గేమ్ ప్లాన్తో వచ్చారు. క్లియర్ కట్గా ఐషా గారి అయితే మాత్రం తనుజ గారి టార్గెట్. సో తనుజ ప్లేస్ని రీప్లేస్ చేద్దామని ఆవిడ టార్గెట్. సో ఆవిడని రీప్లేస్ చేస్తే అలా అక్కడి నుంచి టాప్ 5కి వెళ్ళొచ్చు అన్నది ఆవిడ ఎయిము. కళ్యాణ్ లాంటి మంచి ఓట్ బ్యాంక్ ఉంది, లేదంటే జనాల్లో ఒక ఓట్ బ్యాంక్ ఉంది, అలాగే ఒక పాయింట్ మీద నెగిటివిటీ ఉంది. దాన్ని గట్టిగా కొడదామని చెప్పి మాధురి గారి ప్లాన్, దానికి రమ్య తోడైంది. నెక్స్ట్ ఈ నిఖిల్ బర్నీ గారు బాండ్స్ మీద కొట్టాలని, ఎందుకంటే ఆయన్ని టార్గెట్ చేశారనిపించింది. ఆ బాండ్స్ అంటే సాఫ్ట్ టార్గెట్, హార్డ్ టార్గెట్ ఏం కాదు, బాండ్స్ మీద కొడదామని చెప్పి. అలాగే అమ్మాయిలు ముఖ్యంగా దివ్యాని. సో స్ట్రాంగ్ వీక్ అన్నట్టు పెట్టుకొని వచ్చినట్టు అనిపించింది. వీకర్ సెక్షన్లో అయితే మాత్రం దివ్య, డిమోన్ వీళ్ళని అంటే ఓటింగ్ వైజ్ చూసుకుంటే. స్ట్రాంగర్ సెక్షన్లో అయితే మాత్రం తనూజ, కళ్యాణ్ వీళ్ళని. అలాగే ఒక పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ అయితే దిగారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోనే అసలు మ్యాటర్ ఇప్పుడు ప్లాన్లో ఉండదు, మ్యాటర్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడంలో ఉండదు. ఆ ఎగ్జిక్యూషన్లో కనుక ప్రాపర్ స్టెప్లు అయిపోతే మన గొయ్యి మనమే తీసుకున్నాం అన్న సౌండ్ వస్తుంది. ఈరోజు వీళ్ళ మాటలను బట్టి చూస్తుంటే వీళ్ళ గొయ్యి వీళ్ళు తవ్వుకుంటారేమో అనిపించింది. అందులో దువ్వాడ మాధురి గారు అండ్ రమ్య గారు. ఆడియన్స్లో ఒక ఒపీనియన్ ఉంది, నేనే ఏకీభవిస్తాను. ఏంటంటే చేతులేసి మాట్లాడటం కానీ ఏదైనా బాగాలేదు అన్నది. మనం ఆడియన్స్గా ఉండి బయట ఉండి మన ఒపీనియన్ని చెప్పినప్పుడు పెద్ద సమస్య ఉండదు. ఎగ్రీ చేసే వాళ్ళు ఎగ్రీ చేస్తారు, ఎగ్రీ చేయని వాళ్ళు ఎగ్రీ చేయరు. హౌస్లో మనం అక్కడే ఉండి మన కంటి ముందు జరుగుతుంది లేదంటే తెలుస్తుంది మనకి అనుకున్నప్పుడు మాకు ఇలా అంటే దాన్ని అంత ఇదిగా ఎక్స్ప్రెస్ చేసి చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది ఇబ్బందికరంగా. దట్టు నా మీద వేస్తే కనుక కొడతాను అలాంటి మాటలు మాట్లాడినప్పుడు నీ మీద వేస్తే ఖచ్చితంగా మీరు ఏదైనా చేయొచ్చు. ఇంకో పక్కన మీరేమంటారు, తనుజ ఎంతో కొంత ఎంకరేజ్ చేస్తుంది అంటే అప్పుడు తనుజాకి లేని లోపు మీకేంటి, అంతే కదా. సో మీరు ఏం చేయాలంటే యాజ్ అ ఉమెన్ టు ఉమెన్గా మీరు వెళ్ళి మీకు ఇలా అనిపిస్తుంది, బయట నుంచి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది, మీరు చెప్పాలనుకుంటే కనిపిస్తుంది, కొంచెం చూసుకోండి, అది మీ ఇద్దరికి ఇబ్బందికరం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ కళ్యాణ్కి కూడా మీరు చెప్పచ్చు, డేరింగ్గా చెప్పాలి, డాషింగ్గా చెప్పాలంటే కళ్యాణ్ ఇలా ఉంది, ఇలా బాగాలేదు అంటే, లేదు నా ఇంటెన్షన్ ఇది కాదండి, ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఇలా బాగాలేదు, ఆల్రెడీ హోస్ట్ ఒకసారి చెప్పారు మీకు, ఇంకో ఇలా కనిపిస్తుంది చెప్పడం ఒక ఆప్షన్. వెనక మాట్లాడటం కాదు. మన ఆడియన్స్లో లేం కదా, ఏదో రివ్యూ చెప్పట్లేదు కదా, ఇలా చేస్తున్నాడు బాగాలేదు, అలా చేస్తున్నాడు బాగాలేదు అని చెప్పుకోవడానికి. వేరే పాయింట్లు అయితే మనం అనుకోవచ్చు, సెన్సిటివ్ మ్యాటర్స్ కదా. దట్టు ఏంటంటే
ఆన్లైన్ ఇంకా అంటే వాళ్ళంటే విచిత్రంగా అనిపించిందని అనిపిస్తూ ఉంటుంది. బట్ వెళ్ళి చెప్తే బాగుండేది. సో ఇలాంటి ప్లేసుల్లో మనం ఎంత స్ట్రాంగ్గా కనిపించినా, మనం ఎంత ఇదిగా కనిపించినా, దాని తర్వాత ఇలాంటి కనుక జారిపోతూ ఉంటే ఇబ్బంది పడతారు. అది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి, లేదంటే దాన్ని టచ్ చేయకుండా ఉండాలి. లేకపోతే ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి దాన్ని వదిలేయాలి ఆడియన్స్కి అట్లీస్ట్. లేదు చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పాలి. నా ఒపీనియన్ ఇది. సో దానికోసం అనమాట ఇలా ఒక ప్లాన్తో వచ్చారని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి ఏంటి అని చెప్పి. సో బిగ్ బాస్ ఇంకా నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చారు. చాలా తెలివిగా వ్యవహరించాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ బ్యాటిల్ ఇవన్నీ చూసుకున్నాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి. వీళ్ళతో మంచిగా స్నేహం చేసుకుని ట్రస్ట్ బిల్డ్ చేసుకుని ఆ పవర్స్ని యూజ్ చేసుకునే కెపాసిటీలోకి వీళ్ళు రావాలి. లేదంటే వైల్డ్ కార్డ్స్ వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అట్లీస్ట్ 2-3 వారాలు ఇబ్బంది ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్తో. అది ఇన్ఫినిటీ స్టోన్స్ కన్నా పవర్ఫుల్గా ఉన్నాయి సామె. మరి ఇది ఎలిమినేషన్ ఆపేయటం ఏంటి మరీ దారుణంగా? నామినేషన్ ప్రక్రియ మార్చేయటం ఏంటి? ఏంది పవర్స్? మన జరిగిన దానికి అన్యాయం అనుకుంటే ఇప్పుడు ఇదంతా జరిగితే ఏం అన్యాయం అవుతుందో ఏంటో మీరు ఇప్పుడే కాల్ చేయండి. ముందే చెప్తున్నా. ఎవరో గట్టిగా మన ఎలిమినేట్ అవ్వాలనుకున్న వాళ్ళు వస్తారు. అక్కడ ఎలిమినేషన్ ఆగిపోద్ది. బిగ్ బాస్ కావాలని ఆపేసి మనం గొడవ చేస్తాం. ఇప్పుడే చేయండి ఏంది అలాంటి పవర్స్ అలా పెట్టారు ఏంటి అని చెప్పి ఒక కొత్తగా ట్రై చేస్తున్నారు అంతే. అది ఎలా ఉంటుంది అన్నది అది అయిన తర్వాత మనకు రియలైజేషన్ వస్తుంది. మొత్తం అయిన తర్వాత అప్పుడు మనం ఇలా అయిందా, ఓకే మనం రియాక్ట్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. అది డ్యూరింగ్ ద ప్రాసెస్ మనకు తెలియదు. అది అయ్యాక ఎండ్ రిజల్ట్ని బట్టి ఫీల్ అవటమా లేదంటే ఆనందపడటమా ఏదో ఒకటి. నెక్స్ట్ బర్నీ గారికి వీళ్ళందరూ క్లాస్ వీక్తో ఉన్నారు. నిన్న నైట్ మిడ్-నైట్ ముచ్చట్లో చెప్పుకున్నాం. కాకపోతే బర్నీ గారికి సగం అర్థమైంది, సగం అర్థం కాలే. ఎక్కడ కూడా మీరు గమనిస్తే రమ్య ఏం చెప్పిద్ది అంటే తనుజాతో మీ బాండ్ ఓకే, దివ్యతో నాట్ ఓకే అని చెప్పిద్ది. ఎందుకంటే ఇవి టార్గెట్ దివ్య. గమనించండి, దివ్యకి అందుకని ఫేక్ ఇచ్చింది. వేరాజ్ ఐషా ఏం చెప్పిద్ది అంటే మీరు తనుజాకి దివ్యకి ఏదైనా చేస్తుంటే తనుజ ఫీల్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా అన్నట్టు చెప్తుంది. ఆవి టార్గెట్ తనుజ. నిఖిల్ మీరు అంత స్ట్రాంగ్గా అసలు ఎంత మటుకు కెప్టెన్సీ బోర్డులో లేరు, ఎందుకు లేరు, మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి నిఖిల్. సో ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. బర్నీ గారికి ఏమైంది అర్థం కాలేదు. కానీ బర్నీ గారు తిరిగి అసలు నన్ను ఎవరైనా అన్నది నన్ను వాళ్ళు వెళ్ళిపోతారు ఒక్కొక్కరు అన్నట్టు ఆయన ఎదుటి వాళ్ళు చెప్పేది ఇచ్చేసుకోకుండా ఆయన అనుకున్నది వాళ్ళు చెప్పారేమోనని ఆయన అనుకొని వెళ్ళి దివ్య దగ్గర అంటున్నారు. ఆవిడ మోస్ట్ ఎఫెక్టింగ్ పర్సన్ అవుతున్నారు. థ్యాంక్ఫుల్లీ తనుజ చెప్పాలంటే ఆ బాండ్ కొంచెం ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ రోజు నిన్న నైట్ ఓకే, కానీ లేదంటే మాత్రం ఎన్ని ఆవిడ తీసుకులేకపోయేవాళ్ళు. సో బర్నీ గారిని లేదా కొద్దిగా కన్ఫ్యూజ్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పడం వల్ల ఈయన కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ ఈయన ఏంటంటే నా గేమ్ బాగుంది, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అందుకే వీళ్ళందరూ వచ్చి నాకు చెప్తున్నారు. సో ఎందుకు నాకే చెప్తున్నారు నిఖిల్కి అడిగితే మీరు స్ట్రాంగ్ ఉంది కాబట్టి అని అంటే, సో నేను స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ నాకే ఆలంతాలు వచ్చి ఇన్పుట్స్ ఇస్తున్నారన్న మాయలో ఆయన ఉన్నాడు. ఆయనకు అర్థం కావట్లా. సో ఇంకోసారి 2.0 ఇది రిఫ్రెష్గా స్టార్ట్ చేయండి అని చెప్పి ఐషాన్ అంటే రిఫ్రెష్గా స్టార్ట్ చేసి మళ్ళీ బాండ్స్ మాతో బిల్డ్ చేసుకోండి. ఇంకో నేను పెద్ద కూతురు, ఇంకో రమ్య చిన్న కూతురు, మళ్ళీ మనం అన్నట్టు అనిపించింది అనమాట నాకు. నెక్స్ట్ రమ్య ఇక్కడ అంటది ఊరికే ఒకరికి ఫేక్ అని ట్యాగ్ ఇచ్చేయం కదా అని చెప్పి. సో వీడికి దివ్య టార్గెట్. దాని తర్వాత అవుట్ హౌస్ అన్నది కంప్లీట్ క్లోజ్ చేశారు. నాకు తెలిసి ఇంకా టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ లేదు, కానీ దాన్ని ఏదో లగ్జరీ రూమ్గా చేయటమా లేదంటే దాన్ని ఏదైనా ఎక్స్టెన్షన్ చేయటం ఏదో చేస్తారు. మనకి అది వీక్ మధ్యలో ఓపెనింగ్ ఏదో ఉంటుంది, రేపు ఏదైనా ఎప్పుడైనా ఓపెనింగ్ ఉండొచ్చు. నెక్స్ట్ దివ్య గారు నైట్ వెళ్ళి ఆవిడకి చెప్తారనమాట, నలుగురు ఉన్నారు కదా మీరు వంట రేపు గోధుమ దోశలు బఠానీ అదే బీన్స్ కూర ఇవన్నీ చేయండి, ఒకసారి మీరు వండే ముందు ఆ క్వాంటిటీ నాకు చూపిస్తే నేను అక్కడే ఉంటాను కాబట్టి కానిచ్చేద్దాం అంటారు. సో ఇది బాగానే ఉంది. నైట్ కూడా అనుకున్నా బాగానే ఉంది, ఈరోజు బాగానే ఉంటుంది, రేపు కొన్ని రోజులు అనుకున్నా కానీ మరి తెల్లారికట్లే ఇష్యూ ఉంటుందని అనుకోవాలి. దాని తర్వాత దివ్య బర్నీ అండ్ రామ్ మళ్ళీ ముగ్గురు కూర్చున్నారు. దివ్య గారు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకంటే వచ్చి ఫేక్ అంటున్నారు, ఒకరితో ఎందుకుంటున్నావు అని చెప్పి షో కోసం క్రియేట్ చేసుకున్న బాండ్ కాదు. సో ఆవిడ ఒక్కొక్కరు ఒకటి అంటున్నారు, నీకు నచ్చిన వాళ్ళతో అయితే ఒకలా ఉంటావు, నచ్చని వాళ్ళతో అయితే ఒకలా ఉంటాను ఐషా అందని, నువ్వు ఫేక్ షో కోసం బాండ్ క్రియేట్ చేసుకున్నావు రమ్య అందని, ఒక్కొక్కరు ఒకటి అంటున్నారని చెప్పి ఇంకా ఆవిడ ఏడుపు లంఘించుకుంది. అసలు నేను అసలు ఏడవను అన్న ఆవిడ. ఎందుకని అలాంటి పాస్ చేయకూడదు, పద్దాక మళ్ళీ పాస్ట్కి వెళ్ళి పట్టుకొని వస్తారు, ఎవరైనా వస్తారు, అది తీసుకొచ్చి అంటారు. ఏడుపు తనుజని బీట్ చేస్తారు ఏడుపులో చెప్పాలంటే. దాటిపోయింది ఆవిడ్ని. నిన్నైతే 3-4 సార్లు ఇచ్చారు చెప్పాలంటే. మనకు కట్ చేసి ఒకటే చూపించారు. కానీ మళ్ళీ ఈరోజు రోజుకు ఒక వాయింపు ఉంటుంది. ఎందుకు అలాంటప్పుడు అలాంటి పాస్ చేయటం? ఒక మనిషిని చూసి వాడుకుంటున్నా అనే స్టేట్మెంటు, అంటే తన బర్నీ గారిని వాడుకున్న స్టేట్మెంటు. సో నిజంగా మా అన్నయ్య అన్న ఫీల్ ఉంది, అలా ఎలా అంటారు అని చెప్పి ఆవిడ ఏడుస్తుంది అనమాట. దాన్ని నేను గేమ్ కోసం చేసుకుంటున్నానంటే బర్నీ గారు అదేంటి అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, చచ్చా ఏడవకు అది అని చెప్పి ఆయన చెప్తారు. నెక్స్ట్ ఎందుకు గేమ్ కోసం యూజ్ చేసుకుంటున్నారా అంటే, గేమ్ కోసం యూజ్ చేసుకుంటారో తెలియదు కానీ ప్లాన్డ్గా మాత్రం ఆ బాండ్లోకి ఎంటర్ అయ్యారు. స్టార్టింగ్లో వచ్చారు, ఆయన ఫస్ట్ పెట్టకుండా ఎక్కడ పెట్టి అంటే న్యాచురల్గా బాండ్ అనుకోవచ్చు. ఆయన ఫస్ట్ పెట్టినప్పుడు 90% డౌట్ ఇదే ఉంటుంది. మీరు ఫస్ట్ పెట్టి బాండ్ అంటే దట్టు ఆల్రెడీ ఆయనకు ఒక ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా మీరు అందులోకి ఎంటర్ అయ్యారంటే, ఒకవేళ అది బాండ్ కాదు అనుకుంటే ఆయన ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గేమ్కే సపోర్ట్ చేయనప్పుడు, ఇది శ్రీజ అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా, ఫస్ట్ గేమ్కే సపోర్ట్ చేయనప్పుడు అక్కడ బ్రేక్ అవ్వాలి.
అవలా. గ్రీన్ టీంలో ఉండి నామినేషన్ చేసినప్పుడు అక్కడ బ్రేక్ అవ్వాలి, అవలా. బెడ్ టీంలో అదే బెడ్ విషయంలో టాస్క్లో జరిగింది, అక్కడ బ్రేక్ అవ్వాలి, అవలా. సో మల్టిపుల్ టైమ్స్ మరి ఎందుకు? సో ఇది 2 సైడ్లు గేమే అని ఆ రోజు శ్రీజ చెప్పింది. ఇంకో ఇదే. సో గేమ్ కోసం ఉన్న బాండే తర్వాత ఏ బాండ్ అయినా గేమ్ కోసం స్టార్ట్ అయింది. రీతు పవన్ కూడా. బట్ ఓవర్ ద టైము అది స్ట్రాంగ్ అయితే మనం చెప్పలేం, వాళ్ళకి జెన్యూన్గా అనిపించి. నెక్స్ట్ తనుజ ఇమ్ము షర్ట్ బాగుందన్న దాంట్లో ఐషా కూడా ఎంటర్ అవుతారనమాట. సో అన్ని విధాలుగా టార్గెట్ చేశారు. అంటే కామెడీగా ఏదైతే ఇమ్మాన్యుయల్ యాంగిల్ ఉంటుందో దాన్ని కూడా ఇవరా తీసేసుకోవచ్చు. ఇమ్మాన్యుయల్ కూడా తెలివిగా తనుజాని ఉడికించడానికి, లేదంటే తన స్క్రీన్ స్పేస్ తనకు కావాలి ఇమ్మాన్యుయల్కి. అది తనుజ ఇచ్చిద్దా, రీతి ఇచ్చిద్దా, ఐషా ఇచ్చిద్దా అన్నది ఇమ్మాన్యుయల్కి అనవసరం, అయినా పట్టించుకోడు. సో తనకి సంజన గారికి ఒక బాండ్ ఉంది, ఒక స్క్రీన్ స్పేస్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్తో బాండ్ ఉంది, ఒక స్క్రీన్ స్పేస్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈ ఫ్లట్టింగ్ యాంగిల్, లవింగ్ యాంగిల్, లేదంటే ఈ కామెడీ యాంగిల్ ఏదైతే ఉందో అది ఎవరి నుంచి వచ్చినా ఓకే, ఆయనకి ఇద్దరి నుంచి వచ్చినా ఓకే. సో ఆయన అదృష్టవంతుడు చెప్పాలంటే. సో ఇక్కడ తనుజ కోపం వచ్చింది ఖచ్చితంగా. అందుకని ఇమ్మాన్యుయల్ తనుజకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మేకప్ లేకుండా బాగుంటావు అని ఐషాన్ అన్న మాటలని తనుజ కూడా బాగుంటుందని చెప్తుంది. ఇది అంటాం కొందరు బాగానే ఉంటుంది అని అన్నదానికి ఇప్పుడు మళ్ళీ సంజన గారు చెప్పడం, సంజన గారు అయితే మన సీజన్ 2 స్టార్ట్ చేద్దాం, కోళ్ళ కొడుకు కొడదామా అని చెప్పి సీజన్ 2. యాక్చువల్గా కోళ్ళ కొడుకు పెళ్ళామా అని ఒక సీరియల్ వచ్చేది, చిన్న మెమరీ చెప్తా. ఆ సీరియల్ నేను చూసేవాడిని, సాత్ నిభానా సాత్య, హిందీలో కూడా మేనే దేకా. చూసారు, అంత బాగా గుర్తుందో నాకు. ఇద్దరు హీరోలు మారుతారు అందులో. నెక్స్ట్ ఇమాన్యుయల్, రీతు అండ్ కళ్యాణ్ వాళ్ళు కూర్చుంటారు. అదే అక్కడ రీతు బట్టలు ఉతుకుతామంటే తనతో కామెడీ చేస్తారు. ఇన్నాళ్ళు నిన్న మేము అనుకున్నది కాస్ట్లీ బట్టలు వేస్తే కానీ కాస్ట్లీగా కనిపించే ఫేస్ కాదా నీది అని చెప్పారే అని చెప్పి అలా వాళ్ళు ఎక్కడించడం కానీ అలాగే ఉంటుంది. రీతు కొద్దిగా కూర్చొని బట్టలు తింటాయి ఎండలో అంతా. చూడండి భయ్యా, బిగ్ బాస్ హౌస్లో ఒరిజినాలిటీ తెలుసు. లేదులే వద్దులే. కళ్యాణ్, డిమోన్, దివ్య వీళ్ళు కూర్చుంటారు ఫుడ్ కోసం అనమాట. ఏంటి అంటే స్నానం చేసి వచ్చి వంట చేస్తానంటే మనకు లేట్ అయిపోయింది కదా, ఎలా అవుతుంది అంటే దివ్య ఎవరు లేరు, నలుగురు లేరు, ఆయన సుమనతో నేను టీ పెట్టేస్తున్నాను, ఇలా అయితే ఎలా అని చెప్పి. నలుగురు లేరన్న తర్వాత నాకు అర్థం కాల, ఇదేమైనా అంటే సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఎలా ఉండదు అంటే ఒక బాస్ ఉన్నాడు, ఒక మేనేజర్ ఉన్నాడు, నెక్స్ట్ ఒక టీమ్ లీడ్ ఉన్నాడు. బాస్ ఎప్పుడు మేనేజర్తో మాట్లాడతారు, మేనేజర్ ఎప్పుడు టీమ్ లీడ్తో మాట్లాడతారు, టీమ్ లీడ్ ఎప్పుడు టీంతో మాట్లాడతారు. ఇంతే, ఇది బ్రేక్ చేయరు, ఈ చైన్ని అలా ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. అంటే దివ్య ఏమంటుంది మధ్యలో, నేను మీతోనే మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడినది. ఎందుకు మాట్లాడచ్చు కదా, సింప్లిఫై చేసుకోవచ్చు కదా. నాకేంటో అర్థం కాలేదు. కళ్యాణ్ మధ్యాహ్నం ఇంకా ఎప్పుడు చేస్తారు అవుతుందా ఇదంతా అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత రమ్య, ఇమాన్యుయల్, సంజన అక్కడ కొంచెం కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు అనమాట. మీరు స్టార్టింగ్లో రమ్య కొన్ని ఫీడ్బ్యాక్లు ఇస్తుంది సంజన గారికి. స్టార్టింగ్లో మీరు బాగా చేశారు, మీరు చెప్పాలని చెప్పేసి వెళ్ళి కూర్చునే వాళ్ళు. అదే మనం కోళ్ల పందాలు చూసినట్టు చూశారు మావా అని చెప్పుకున్నాం, చూసారు ఆ సీన్ గుడ్డు కోసం. దాని తర్వాత నుంచి మీరు ఏడుపు మొదలు పడుతున్నారు. ఒకసారి ఎమోషన్ ఓకే, ఒకసారి ఇంకోటి ఓకే, పద్దాక ఏడుస్తుంటే బాగాలేదు అన్న ఫీడ్బ్యాక్ ఇచ్చింది. సంజన గారు పాపం ఏదో చేయాలని ట్రై చేస్తున్నారబ్బా, ఏదో ఒకటి ₹1,00,000 లగేజ్ అని అదని ఇదని ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ పేలట్లా, రావట్లా. అది ఇలా డామినెన్స్ కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఇంకెక్కువ మంది అయిపోయారు కదా స్క్రీన్ స్పేస్లో, కనిపించట్లా. చూడాలి కొత్తగా చేస్తారు లేదా అని. నెక్స్ట్ దివ్య అండ్ కళ్యాణ్. సో ఆవిడని పిలిచారనమాట. ఇష్యూ ఇక్కడ ఏం జరిగిందంటే, మొత్తం చదివితే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఓవరాల్ చెప్పేస్తారు తక్కువ టైం అయినా సరే. ఆవిడని పిలిచారు, పిలిచి కూర్చోండి అన్నారు. లేదు నేను వెళ్ళాలి, కూర్చోపోతే ఒప్పుకోరా అని అంటది, చెప్పరా అని. ఆమె అదేం లేదండి, సో నేను ఏంటంటే మార్నింగ్ కొంచెం చూసుకోండి, ఇలా అయితే కాదు కదా, రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అంటే. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు అంటే ఖాళీగా ఉన్నాం కానీ రేపటి నుంచి ఇలా ఉండదు, టాస్క్ ఉంటుంది మార్నింగ్. ఒకవేళ మనం లేట్ అయితే మళ్ళీ టాస్క్లో మనం ఎంటర్ అయ్యేపటికి లేట్ అవుతుంది, ఎనర్జీ ఉండదు అన్న విధంగా చెప్తున్నాడు. సో త్వరగా అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ ఇంత లేట్ అయితే ఇబ్బంది అంతే. ఆవిడేమంటారంటే, నేను ఎక్కడ అరగంట కూర్చున్నాను, మీరు అప్పుడు ఏం చేశారు అన్నదానికి ఈయన అంటాడు, మీరు ఇలా మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతాను, నేను అలాగే మాట్లాడాల్సి వస్తుందని. అంటే మేము సాఫ్ట్గా మామూలుగా మాట్లాడటానికి పిలిచాము, మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు. ఇంకో విషయం, కళ్యాణ్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది. యాక్చువల్గా దివ్య కదా తను చెప్పాలనుకుంటుంది, వీళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారం. అప్పుడు దివ్య తనతో మాట్లాడచ్చు కదా, పోనీ దివ్యని ఇన్వాల్వ్ చేయకుండా తిని మాట్లాడలేడు. సో ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అంటే మీరు అరగంట ఉన్నారు కదా, అరగంట నుంచి వెయిట్ చేశాను కదా, అప్పుడు తెలియదు ఈ విషయం లేట్ అవుతుంది అని చెప్పంటే అప్పుడు రేషన్ మేనేజర్ లేదు. సో మార్నింగ్ ఏమైందంటే ఫస్ట్ వచ్చి ఆవిడ కూర్చుంటారు, ఎవరు దివ్య. అప్పుడు మాధురి గారు ఉంటారు, మాధురి గారు స్నానంకి వెళ్తారు. తర్వాత మాధురి గారు వచ్చేప్పటికి దివ్య ఉండదు, దివ్య స్నానంకి వెళ్తుంది. ఇక్కడ వచ్చి ఆవిడ కూర్చుంటుంది. ఇదేంటి కెప్టెన్ రమ్మన్నాడు, ఇక్కడ చూస్తేనే రేషన్ మేనేజర్ లేరు అంటారు. దాని తర్వాత డీమన్ పవన్ ఉంటాడు. డీమన్ పవన్ నువ్వు పిండి కలిపేద్దామంటే ఒక నిమిషం ఆగేద్దామా అని అంటాడు. ఎందుకంటే మళ్ళీ రేషన్ మేనేజర్ లేరు కదా అని చెప్పడం, కానీ ఆగుదామంటే సరే మీ ఇష్టం, ఆగుదామంటే ఆగుదామని ఆడు వదిలేస్తారు. అలా జరిగిద్ది అనమాట. అక్కడ డీమన్ పవన్ పిండి తీసేస్తుంటే అయిపోయేది విషయం, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. సో అది జరిగింది. సో ఇక్కడ కళ్యాణ్ ఆ పాయింట్ చెప్తూ ఉంటాడు అనమాట.
సో దానికి ఆవిడ మరి మీరు అరగంట కూర్చున్నాను అప్పుడు మీకు తెలియదా లేట్ అవుతుంది అంటే మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది అన్నది ఇక్కడ వచ్చింది. సో పాయింట్ ఇది కాదండి, పాయింట్ మనం ఇక్కడ సాల్వ్ చేసుకోవాలి దీన్ని అని అనుకుంటారు, వెళ్తారు. దీని తర్వాత ఏదైతే జరిగిందో ఇక్కడ వరకు అయితే మాత్రం కరెక్టే, ఆవిడ ఉన్నారు వాళ్ళు ఉన్నారు, తప్పు ఆవిడది కాదు తప్పు దివ్యది కాదంటే తీసి పెట్టేయచ్చు కదా మీరు అంటారు. ఆవిడ రేషన్ మీరు తీసి పెట్టేయండి సరిపోద్ది కదా, పైగా అంటే మీరు ఇక్కడ ఎవరు లేరండి దివ్య అంటే నొక్కదాన్ని కాదండి మిగతా ముగ్గురు ఉన్నారంటే దివ్య ఏమంటది నేను అందరితో మాట్లాడను మీతోనే మాట్లాడతాను అంటది. ఎందుకు మాట్లాడరు అందరితో? ఇప్పుడు ఆవిడ లేనప్పుడు డిమాన్ ఉన్నాడు, తనుజ ఉంది, వాళ్ళకి ఎవరికైనా తీసి రేషన్ ఇచ్చేసి మీరు స్టార్ట్ చేయండి ఆవిడ వచ్చే లోపల అని చెప్తే సరిపోయేది కదా, చెప్పలా. ఇక్కడ అందరూ గొడవ కోసం వెయిట్ చేశారని అనిపించింది. నైట్ పప్పు ఆవిడ బాగాలేదు యావరేజ్గా ఉందని కామెంట్ చేసింది, అది వీళ్ళకి చేరిందనమాట. సో ఇమాన్యుల్ ఎవరు చెప్పారు పప్పు యావరేజ్గా ఉందని చెప్తే దివ్య కొద్దిగా అయితే ఆవిడ హెడ్ చెప్ చేద్దామని, సో వండిద్ది కదా చూద్దాం అప్పుడు మనకి తెలిసిద్ది కదా అని చెప్పి ఒక రివెంజ్ అన్నగానే ఆవిడ కూడా తెలియాలి నొప్పి తెలియాలి అన్న విధంగా అనుకుని ఉండొచ్చు. సో అందుకోసం చెప్పి ఈగో క్లాషెస్ అగైన్ ప్యూర్లీ ఇచ్చేయాలనుకుంటే తనుజకి ఇచ్చేసి డేమన్కి ఇచ్చేసి లేదని తీసి అక్కడ పెట్టేసి తన పని నేను చేసుకోవచ్చు, తన పని ఒకటే కదా రేషన్ ఇవ్వటమే కదా ఇంకేం లేదు కదా, కానీ ఇవ్వాల. సో ఇప్పుడు ఈవిడేమంటారంటే మీరు వాళ్ళకి చెప్పచ్చు కదా నేను మీతోనే మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి మీరు వాళ్ళకి చెప్పుకోండి అంటారు. సో పని చేయండి మీరు తీసి రేషన్ బయట పెట్టండి మేము చేసుకుంటాం కదా అంటే డన్ అయిపోతుంది, సాల్వ్ అయిపోయింది. ఇక్కడ వరకు నాకు మాధురి గారి తప్పు అనిపించలే, ఇక్కడ వరకు దివ్య తప్పు డేమన్ తప్పు వీళ్ళ తప్పు అనిపించింది నేను ఆనెస్ట్గా. దాని తర్వాత ఏదైతే జరిగిందో ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు ఆవిడ. సో నేను కూడా ఇలా మాట్లాడాల్సి వస్తే అంటే ఏంటి ఏం మాట్లాడతావు అని చెప్పి, ఎందుకంటే దానికి ముందు ఐషా అంటది ఆవిడ అంతా అయిపోయిన తర్వాత ఐషా అంటది ఆవిడ ఏదైనా గొడవ పెట్టుకుంటే బాగుంటుంది అని అంది, ఆ విధంగా అంది నువ్వు దొరికేసేవరా అని చెప్పి అంటూ ఉంటుంది. సో ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారు. సో ఆవిడకి అక్కడ అనిపించింది అనమాట వెళ్ళిన తర్వాత ఇది పాయింట్ దొరికింది ఇలా మాట్లాడతా నేను కూడా ఇలా మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి. అది తనుజకి చెప్పటం, తనుజ కళ్యాణ్ పిలవటం, వాళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అవటం, మీరు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే వెటకారంగా మీరు ఎలా అన్నారో నేను అంటే నేను ఎక్కడ వెటకారంగా అన్నా నా టోన్ ఇంతే ఆవిడ అంటది. కాదండి మీ టోన్ కాదు మీరు అలా మాట్లాడుతున్నారు నేను ఇలా మాట్లాడుతుంటే టోన్కి వెటకారానికి డిఫరెన్స్ ఉంటుంది, నువ్వు వెటకారంగా మాట్లాడుతావు నా టోన్ ఇంతే అని అంటారు. సరే మీరు హట్ అయితే ఐఎమ్ సారీ అని చెప్పి సారీ చెప్పేస్తాడు. దానికి ఇమ్మాయిల్ వచ్చి సరే అండి సారీ చెప్పేశాడు కదా వదిలేండి అంటే నువ్వు అన్నా మళ్ళీ తిప్పకన్నా నేను తప్పు చేసి సారీ చెప్పినట్టు కాదంటే బర్నీ గారు మధ్యలో వస్తారు, వచ్చి నువ్వు తప్పు చేసావని కాదు నువ్వు హట్ అయితే సారీ చెప్పావు అని చెప్పి సాల్వ్ చేస్తారు. సాల్వ్ అయిపోద్ది, అయినా ఆవిడ కొద్దిగా తగ్గదు, కొద్దిగా ఇంకా కొనుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇష్యూ చిన్నదైపోతుందని చెప్పి. బర్నీ ఏంటి ఇష్యూ బర్నీ గారు ఏంటి ఇష్యూ పెద్దది అవ్వకూడదు, ఇష్యూ పెద్దది ఎవరు హైలైట్ అవ్వకూడదు, హైలైట్ అయ్యి ముందుకు వెళ్ళకూడదు, ఆయన గేమ్ ప్లాన్ తప్పలేదు. సో ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే దివ్య వస్తుంది, దివ్య వచ్చి దీన్ని సాగదీసి పెద్దది చేసింది ఇంకొంచెం. అసలు నేను చెప్తాను అక్కడ ఏమైందో ఇలా కళ్యాణ్ ఇవిడ మీరు కూర్చోమనగా నేను కూర్చోవాలా అన్న చోటే ఇదైంది. సో అక్కడే తిని అన్నాడు మీరు ఇలా మాట్లాడాల్సి వస్తే నేను ఇలా మాట్లాడాల్సి వస్తాని కూర్చోమన్న చోట అవ్వాలా యాక్చువల్గా అదే అవ్వలేదు అన్న దగ్గర అన్నారు వేరేతో నేను ముందు చెప్పినట్టు అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంక పెద్దదైపోతూ ఉంటుంది. దాని నుంచి కెప్టెన్గా ఒక పాయింట్ వస్తుంది, ఇదే ఒక ఇరిటేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం లూజ్ అయిపోతాం. దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు కొంచెం ఇదిగా ప్లే చేస్తారు, మనం జాగ్రత్తగా మాటలు లూజ్ అవ్వకుండా ఉండాలి. నువ్వెవరు అసలు చెప్పడానికి కూర్చోండి నీ కెప్టెన్ అంటాడు, ఐఎమ్ ద కెప్టెన్ అంటాడు. సో కెప్టెన్ అయితే ఏంటి నువ్వు చెప్తే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలా, కూర్చోవాలంటే కూర్చోవాలా పాయింట్స్ వస్తాయి. బట్ ఓవరాల్గా ఇక్కడ కళ్యాణ్ అయితే మాత్రం తప్పు లేదు, టార్గెట్ అయ్యాడు, అది నేను అగ్రీ చేస్తా. సో ఆ టార్గెట్ ఇక్కడ బలయ్యాడు. దాంతో దివ్య సాగదీయటం ఇంకా ఇబ్బంది అయింది. అక్కడి నుంచి బీన్స్ మీదకి వెళ్తారు టాపిక్. మీరు ఒక నుంచి అసలు ఏం చేస్తున్నారు ఆ బీన్స్ ఉడకలేదు కదా అంటే దివ్య కావాలని పాయింట్ అవుట్ చేయటం. కానీ ఇప్పుడు ఆవిడ మంట పెట్టి కూర్చుంది, దాంట్లో ఏం చేస్తారు, నేనేం చేస్తాను నేను వెళ్ళి లోపలికి వెళ్ళి దాన్ని ఉడికించినా అంటే అది చెఫ్ ప్రాబ్లం ఆవిడ అంటది. ఇది చెఫ్ ప్రాబ్లం కదమ్మా బీన్స్ ప్రాబ్లం ఇవి అంటది. నువ్వు చిన్న చిన్న బీన్స్ కట్ చేయాలంటే ఎంత బీన్స్ క్రియేట్ చేసినా అవి ఉండేది ఉడికేది ఎప్పుడు ఉడికితాయని. అక్కడ ప్రాబ్లం అది కాదు, బీన్స్ ఉడుకుతున్నాయి కదా ఇంకో పక్కన స్టవ్లు ఖాళీ ఉన్నాయి కదా దోశలు వేయాలి అని. అది ఆవిడ పర్ఫెక్ట్గా చెప్పచ్చు కానీ చెప్పలా. సో అలా అది చిలికి గాలివాన్ అయ్యి ఒక చుట్టుకుంది. తర్వాత ఆవిడ ఏడ్చారు, ఏడిస్తే కళ్యాణ్ వచ్చి సారీ చెప్పాడు. ఇక్కడ నాకు 2 డౌట్లు వచ్చినాయి. అంటే ఏంటి దానికన్నా ముందు ఎమ్మెల్యే లేదు అంటాడు, తెలుసు కదా ఆవిడ కోసం తెలుసు కదా వదిలేసి అంటాడు. భయపడ్డా లేదంటే ఒకళ్ళు మన వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి కన్సోల్ చేశాడా? భయం అయితే పడలేదు. ఎందుకులే లేనిపోని రప్చర్ అనవసరంగా హైలైట్ చేయటం బాధతో కూడా వెళ్ళా. అంటే అమ్మో నా వల్ల ఒకళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు ఇలా అని చెప్పి అలా కూడా వెళ్ళా. ఎక్కడ తనకి పాయింట్ అవుతుందో నెగిటివ్ అవుతుందో లేదంటే ఎక్కడ ఆవిడ హైలైట్ అవుతుందో అని చెప్పి వెళ్ళారు. ఎందుకంటే దాని తర్వాత కూడా మళ్ళీ మాట్లాడతారు భరణి గారితో. అంటే ఆవిడ అలా అరిస్తే మనైనా తగ్గాలా ఏంటి, ఎందుకు తగ్గాలి, మన తప్పు లేనప్పుడు అయ్యి అని చెప్పి మళ్ళీ భరణి గారు దివ్యాలు అందరూ ఉన్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా 100% వెటకరంగానే మాట్లాడిందని భరణి గారు అంటారు. మనం వెయిట్ చేయాలి, టైం వచ్చినప్పుడు చేయాలి అన్న విధంగా చెప్పుకుంటారు. సో అది జరిగింది. ఓవరాల్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఆవిడ దాన్ని యూజ్ చేసుకున్నారు. చాలా రాశానబ్బా, గంటలు రాశాను దీన్ని. సో ఇక్కడ కళ్యాణ్ హక్ చేసుకున్నప్పుడు చెప్పే మాటలు చెప్పనా, వద్దులేండి స్కిప్ చేద్దాం ఇంకెందుకు.
దీని తర్వాత భరణి అండ్ దివ్య గారిది. బా, నాకు ఇది ఓవర్గా అనిపిస్తుంది. ఎవరికి ఎలా అనిపించినా సరే మీకు అనిపిస్తుంది చెప్పండి. ఏమైంది మీకు రాత్రి నుంచి? ప్రోటీన్ షేక్ మీరే తాగేసుకున్నారు, ఇలా అయితే అలాగే యాపిల్ మీకు మీరే కట్ చేసుకున్నారు, రీప్లేస్ చేస్తారు, చెప్పను కూడా చెప్పట్లేదు అని చెప్పి ఆవిడ ఏడవటం. ఆయన అమ్మ అది కదమ్మా, నువ్వు రేషన్ మేనేజర్గా బిజీగా ఉన్నావు కదా అంటే, ఓ పక్కన వాళ్ళు అంత చెప్తున్నారు, బాండ్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే నాన్నలు పిలుచుకొని సపోర్ట్ చేసుకోండి, ఇది కొంచెం ఓవర్గా ఉంటే దీనికోసం కూడా అలగటాలి అని చిరసిని వదిలేయచ్చు కదా. ఏంటో ఏమైంది మీకు రాత్రి నుంచి ఎందుకని చెప్పి అని అడుగుతుంది. ఎందుకు దివ్యా ఇంకా మళ్ళీ బాధపడతావు అది అని చెప్పి ఆయన ఇది తేలది పంచాయతీ అనిపించింది. నెక్స్ట్ భరణి గారు కళ్యాణ్ వస్తాడు, తనకు టైం ఇవ్వండి, తను చేంజ్ అయ్యిద్ది అని చెప్పి. యాక్చువల్గా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ హైలైట్ చేయకండి అని చెప్పి, ఇదేమైనా కరెక్షన్ సెంటరా అని చెప్పి దివ్య అంటే ఇక్కడ అందరూ కరెక్షన్ చేయడానికి అని చెప్పి. కళ్యాణ్ మాకెందుకండి, మాకేం అవసరం తిట్లు అని తినడానికంటే ఏదైనా చేసుకొని మాకు నువ్వు వెళ్ళి సింపుల్ చెప్పి మీరు ఏదైనా చేసుకోండి, స్నానం ముందు చేయండి, స్నానం తర్వాత చేయండి, మాకు ఫుడ్ టైంకి ఇచ్చేయండి, టైంకి కావాలి, రేషన్ మేనేజర్కి ఇన్ఫామ్ చేయాలి ఏదైనా తీసుకునేటప్పుడు అంతే అని. రేషన్ మేనేజర్ ఉదయాన్నే లేచి తనకు కావాల్సిన బయట పెట్టేస్తే మ్యాటర్ అయిపోతుంది సింపుల్గా. అప్పుడు వాళ్ళు బ్లేమ్ చేయొచ్చు, ఎందుకు మీరు చేయట్లేదని చెప్పి. మన సైడ్ తప్పు ఉండుకోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ రమ్య అండ్ మాధురి గారు. శ్రీజ బెలూన్ కట్ చేసిన దగ్గర నుంచి మాట్లాడటం లేదు, ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, కళ్యాణ్ కోసం చెప్పుకున్నారు అనమాట. మాట్లాడకపోతే హూ కేర్స్. రమ్య గారు ఇంగ్లీషు ఒక చోట ఐ కెనాట్ వస్తుంది చెప్తాను అని. సో అమ్మాయిల పిచ్చి ఫస్ట్ అమ్మాయిల పిచ్చి ఫస్ట్ నీకు చెప్పారా, మిమ్మల్ని ఏమైనా చేశారా? సో బయట నుంచి చూసిన ఒపీనియన్ అయితే లోపల ఉన్నారు కదా, ఇది చెప్పచ్చు కదా. చాలా ఇరిటేటింగ్ ఉంది. ఆ రోజు ఫస్ట్ డేనే కూర్చుంటే చేతులు వేసేసి ఆ అమ్మాయిని అది అని చెప్పి తనూజ కోసం మాట్లాడుకుంటున్నారు, తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళ కోసం. అదే నన్ను చేస్తే లాగిపెట్టి కొట్టేస్తా, ఆ అమ్మాయి తనూజ లీనియన్స్ ఇస్తుంది అని చెప్తే డైరెక్ట్గా చెప్పచ్చు, లేదా ఇండైరెక్ట్గా కూడా చెప్పచ్చు, ఒక మాట ఏదైనా చెప్పచ్చు. ఒకరు ఒకటి చేస్తున్నారంటే మనం కూడా ఏదో ఇచ్చుంటాం కదా అని చెప్పంటే మాధురి గారు అని అంటూ ఉంటుంది, రెండు చేతులు గెలిస్తేనే చెప్పట్లేదు అని. ఇది ఎలా ఉందంటే మిమ్మల్ని ఏదైనా చేస్తే మీరు గట్టిగా చెప్పినా కుడేత్తనే ఎన్ని అవసరం లేదు, గట్టిగా చెప్తే అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరే అంటారు ఆవిడ లీనియన్స్ ఇచ్చింది అయ్యి అని చెప్పి, ఆవిడికి లేని ఇబ్బంది మీకెందుకు అంటారు. మనం బయట నుండి మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఒకలా ఉంటుంది, ఏంది ఇలా ఎందుకు ఇలా చేస్తున్నాడు, హోస్ట్ చెప్పిన తర్వాత కూడా బాగాలేదు ఇది చూడటానికి అది అని. అది వాళ్ళ మనసులో ఏదున్నా మీరు లోపల ఉండి అలా కామెంట్ చేసుకునే బదులు వెళ్ళి చెప్తే కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. అదర్వైజ్ మీకు అసలు ఏ రైట్ ఉంది అన్న పాయింట్ కూడా వస్తుంది. మీరు కంటెస్టెంట్, వాళ్ళు కంటెస్టెంట్, మీరు గేమ్లో ఉన్నారు అంటే మనం మాట్లాడేం కదా మీరు అనొచ్చు, మనం లేవు గేమ్లో, డిఫరెన్స్ అర్థమవుతుందా. మనం గేమ్లో ఉన్నాం అనుకోండి అది వేరేగా ఉంటుంది, మనం బయట ఉన్నాం, మనం వాళ్ళని జడ్జి చేసుకుంటే మనం అనాలిసిస్లు చెప్పుకున్నాం. వాళ్ళు ఏంటి గేమ్లో ఉన్నారు, గేమ్ ఆడుతున్నట్టే వాళ్ళు ఏం చేసిన. సో ఇది వీళ్ళే తవ్వుకుంటున్నట్టు అనిపించింది. అలాంటివి అసలు ఆడియన్స్ సరిగ్గా వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా అనిపించినా కూడా వీళ్ళు ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు అలాగే అది పాజిటివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి అదే అన్నాను నేను అని చెప్పి ఇది 3 సార్లు వచ్చింది మొత్తం. ఆ స్టవ్ దగ్గర గొడవ అయినప్పుడు ఒకసారి అంటారు ప్రొఫెషన్ గట్రా మర్చిపోయి అమ్మాయిలతో తిరగడం అనుకుంటున్నాడు అని చెప్పి ఒకటి అంటారు. సోఫాలో కూర్చున్నప్పుడు ఒకటి అంటారు, సేమ్ సంథింగ్ సిమిలర్, ఎగ్జాక్ట్గా గుర్తులేదు లైవ్లోనే ప్రొఫెషన్ ఏంటి లేకుండా అమ్మాయిలు అన్నట్టు ఒకటి అంటారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇందులో ప్రొఫెషన్ ఎందుకు వచ్చింది, మనమే మాట్లాడుకోవట్లేదు బయట నుంచి కామెంట్ చేసేటప్పుడు. ఆర్మీ మ్యాన్ అయ్యింది ఎందుకు ఇలా చేస్తున్నాడు అలాంటివి కాదు కదా. యంగ్ బ్లడ్ తెలియట్లేదు, చెప్పాలి, తెలుసుకోవాలి. ఇంటెన్షన్స్ అనేవి రైట్ ఉండొచ్చు, రాంగ్గా ఉండొచ్చు, బట్ చూసేటప్పుడు మాత్రం బాగోట్లేదు స్క్రీన్ మీద. అది తన ఇబ్బంది పడుతున్నట్టు మనకు అనిపిస్తున్నప్పుడు 1-2 సార్లు. సో వెళ్ళి చెప్తే బాగుంటుంది పెద్దోళ్ళు కాబట్టి. బట్ గేమ్ ఆడాలని అనుకుంటున్నారు, ఆడియన్స్కి ఇంకొంచెం హింట్లు ఇస్తున్నారు, బట్ అవి హింట్లలో ఉండవు. ఆడియన్స్ ఇలాంటి విషయాలు తామంతా చూసి జడ్జి చేసుకుంటే ఒకలా ఉంటుంది, కానీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కదు వాళ్ళకి, రివర్స్లో అనిపిస్తుంది. అది ఆడియన్స్గా నాకైతే రివర్స్లో అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దివ్య, ఇది హైలైట్ అసలు. పప్పుకి మెజర్మెంట్ పెట్టాను, సో అంటే 2 కప్పులు తీసి పెట్టాను, 2 పూట్ల రావాలి, అది ఎలా చేస్తారో మీరు చూసుకోండి, అదే సాయంత్రంకి రావాలి ఉదయానికి రావాలి, అది ఎలా చేస్తారో మీరు చూసుకోండి అనగానే మాధురి గారు ఏముంది బకెట్ వాటర్ వేస్తే సరిపోద్ది అనగానే దివ్య మీ ఇష్టం అండి మీరు ఎలా చేస్తారు అని. అది కాదండి బకెట్ వాటర్ వెళ్ళిన సంజయ్ గారు అంటే మరి అంతే కదండి, 2 కప్పులు పప్పు 16 మందికి 2 పూట్లు ఎలా వస్తుందండి, నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు ఆయన రేషన్ తక్కువ ఇచ్చాడు అనుకోండి, సరే తక్కువ ఇచ్చాడు ఏం చేయలేను అన్నప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి. కానీ ఒకళ్ళకి మనం 2 కప్పులు ఇచ్చేసాం, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేస్తారో అంటే అయిపోతుందా, ఇది న్యాయమేనా? పోనీ ఆ కప్పులైనా పెద్ద కప్పులా అది చూడాలి మనం మస్ట్, అంత పెద్ద కప్పులు ఉండవు కదా, ఇది ఓవర్గానే ఉంది. అంటే అక్కడ దివ్య ఏంటంటే నా పప్పు బాగాలేదంటావా నైట్, నువ్వు ఉండు నీకు తెలిసింది. ఆ పెయిన్ తెలియజెప్పాలనుకున్నప్పుడు కూర్చోబెట్టి ఏమంటే మనకి ఇంకో ఇలా 10 కప్పులు వచ్చినాయి 5 రోజులు ప్రతిరోజు చేసుకుంటే వెళ్తే 2 కప్పులు వస్తాయి
అని చెప్పి అలా చెప్పాలి కానీ 2 కప్పులు ఇచ్చాను మీరు ఏం చేస్తారు మీ ఇష్టం అని చెప్తే ఓవర్గా ఉంది. ఇక్కడ దివ్యది నాకు తప్పులు అనిపించింది. ఆవిడ సెటర్ ఇవ్వడం తప్పులేదు, అది అటకారమైన మమకారమైన గుడ్డికారమైన అది కరెక్ట్గానే ఉంది. తర్వాత ఈ లోపల దానికోసం సర్కాజమే కదా అంటే సర్కాజమే అంటే ఆవిడ అంటాం సర్కాజం అయితే 2 కప్పులు ఇచ్చి 32 మందికి రావాలన్నా కూడా సర్కాజమే, ఏదైనా అంతే కదా. ఈ గౌరవ్ మధ్య మధ్యలో ఆ తెలుగు నేర్చుకునే కష్టాలు ఎన్ని చూస్తూ ఉంటే అది ఇంకోటి. నెక్స్ట్ డిమాను రీతు, అబ్బా ఇది ఇంకా తలకాయ నొప్పి టాపిక్స్ అన్ని. ఆ గిన్నెలు గడిగే దగ్గర పెద్ద ఇష్యూ, గిన్నెలు గడిగే దగ్గర పెద్ద ఇష్యూ. దీన్ని కట్ చేసేయచ్చు, స్ట్రైట్ అవే కట్ చేసి ఇంకో నామినేషన్ చూపించవచ్చు. ఆహా లేదు, ఎందుకంటే అక్కడ చైర్ పడేసింది కూడా చూపించాలి. ఇక్కడ ఎవరు గిన్నెలు గడిగే వాళ్ళు డిష్ వాషర్స్ ఎవరు అని చెప్పి అంటే ఐషా ఇచ్చి ఇంకో నేను అయిపోయింది నాది అయిపోయింది తన పిల్లని, నీకు తెలియదు అమ్మాయి అలిగింది నీకు తెలియదా నేనని చెప్పి కావాలని నువ్వు ఐషాని కోసం అన్నట్టు అంటే మనకి చెప్పడం రావట్లా. గిన్నె ఆల్రెడీ కడిగి ఉంది, అది సరిగ్గా కడిగలేదు, సో కడిగిన వాళ్ళు పిలిస్తే మళ్ళీ కడుగుతారని. అక్కడికి వెళ్ళాక నువ్వు ఇది కదా చెప్పాలి అంటారు. అక్కడ ఐషేమో వాళ్ళకి సెటర్ ఇస్తుంది అనమాట. ఏంటి నువ్వు వెళ్ళు గిన్నె కదా కడగాలి, నేనేమో బుజ్జి బంగారం అని పిలాలంటే నా పేరు పెట్టి పిలాలి తెలుసు కదా నేనే అని చెప్పి, అయినా సరే ఎందుకు అలా ఇండైరెక్ట్గా పిలుస్తున్నాడు అని చెప్పి ఆవిడ ఇరిగింది అలిగావు చిట్టి చిలక సాంగ్ పడింది. తర్వాత అన్నం పెట్టుకున్నారు. పెద్ద మనం చూసుకునేది కాదు దీనికోసం. నెక్స్ట్ రమ్య గారు, ఏమన్నా నాకు ఒక మాట చెప్పు రాజు అంటే ముద్దు పేరు అనమాట. సో ఎవరిది? మాధురి గారిది. భయ్య ఒకటి చెప్తున్నాను, మాధురి గారికి దివ్యకి నేమ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవచ్చు నేను, ఎందుకంటే దివ్యలో మాధురి అని ఉండేది కదా, దివ్య అలా ఒకసారి వచ్చేస్తుంది నాకు, అది క్షమించండి కొద్దిగా టైం పట్టింది. సో లిఖిలో మాట చెప్తారు ఇక్కడ మనకి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని చెప్పి అదే ఆ బాండ్స్ కోసం మాట్లాడుకుంటారు అన్నమాట. ఇప్పుడు నా కొడుకు అని ఒకరిని అనుకుంటే రేపు నేను ఫైనల్లో నామినేట్ చేయాలంటే ఎలా నామినేట్ చేస్తాను ఇది అని తెలుస్తుంది. ముందుకు వెళ్ళే కొద్ది మీరు ఏమైనా బాండ్స్ ఫామ్ అవుతే లేవా ఈ మాటలన్నీ గుర్తుంచుకొని అప్పుడు మాట్లాడుకుందాం, అప్పటి వరకు మీరు ఉంటాయి. నెక్స్ట్ రమ్య ఇక్కడ మాట్లాడుతుంది, మనకి యూనిటీ ఉండాలి వైల్డ్ కార్డ్స్కి, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏదైనా తెలిసే వరకు అని చెప్పి గేమ్ అర్థమయ్యే వరకు నా ఉద్దేశం. బాగుంది, కొంచెం ఆలోచిస్తున్నారు, తెలివిగా ఆలోచిస్తున్నారు. ఆ యూనిట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, మొత్తం గేమ్ అర్థమయ్యే వరకు అనుకున్నారు. యూనిటీ క్రియేట్ అయింది వీళ్ళకి, బట్ నెక్స్ట్ నామినేషన్ ఏమైంది, నామినేషన్ ముందైతే మాత్రం ఆ యూనిటీ కనిపించింది. తర్వాత ఎవరెవరు వాళ్ళతో కలిసారని మాట్లాడుకున్నారు. సంజయ్ గారు బెటర్ వచ్చి కలిశారు, వీళ్ళు కలవట్లేదు వీళ్ళందరూ అని చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా దివ్య గేమ్ చూసి వచ్చి ఆడుతుంది కానీ కలవట్లేదు, ఆ బర్నీ గారితో ఉంటుంది, బర్నీ గారితో చెప్తే ఎవరితో మాట్లాడలేదు అని చెప్పి కొద్దిగా పెద్దగానే టార్గెట్ అయింది అమ్మాయి. నెక్స్ట్ 6వ వారం నామినేషన్స్ ఫైర్ స్టోమ్ వాళ్ళ చేతిలో పెడతాడు బిగ్ బాస్. వాళ్ళని ఎవరిని నామినేట్ చేయడం లేదు, వాళ్ళ వైల్డ్ కార్డ్స్ని సేఫ్గా కాపాడుకున్నాడు. ప్రతి సంవత్సరం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఒక వైల్డ్ కార్డ్ అయితే వచ్చినట్టు వెళ్ళిపోయారు సీజన్ 4లో, కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ మధ్యలో వచ్చిన వైల్డ్ కార్డ్స్ని నామినేషన్ కూడా చేశారు. అందులో ఒకళ్ళలో ఇద్దరు డైరెక్ట్ నామినేషన్స్ అందరు కలిపి చేయటమో ఏదో విధంగా పవర్ చేయటమో చేశారు. బట్ ఫస్ట్ టైం వీళ్ళు నామినేట్ చేయకుండా పెట్టేశాడు రూల్ బిగ్ బాస్. సో వీళ్ళని ఎవరు చేయడానికి లేదు, వీళ్ళు సేఫ్గానే ఉంటారు. సో 1 వీక్ కంప్లీట్ ఎంజాయ్ ద ఒకేషన్ అంటే నా తెలిసి నెక్స్ట్ వీక్ కూడా ఉండదు. వీళ్ళ దగ్గర ఉన్న పవర్స్ వస్తే వీళ్ళు 2-3 వారాలు వెళ్ళేటట్టు అయితే అనిపించట్లా నామినేషన్స్లో కూడా. సో వీళ్ళు కాకపోతే వీళ్ళు గేమ్ పెట్టాడు, వైల్డ్ కార్డ్స్ అందరూ వీళ్ళు కొట్టుకోవాలి, ఓ బాల్ ఉంటుంది పైనుంచి పడుతుంది, బాల్ ఆఫ్ ఫైర్, అది తీసుకెళ్ళి ఎవరికైతే నామినేషన్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక ఇద్దరు నామినేట్ చేస్తే వీళ్ళు అందులోంచి ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళ గేమ్ ప్లాన్ ఏముండాలంటే నాకు ఇప్పుడు డిమాన్ని లేదా రీతిని చేయాలి అంటే డిమాన్ రీతి ఇద్దరు చేసామని ఒకటి పట్టుకోవాలి నేను, వాళ్ళకి ఇవ్వాలి. సో అది గేమ్ ప్లాన్, అది ముందే చెప్పచ్చు బిగ్ బాస్. కానీ ఏం చెప్తాడంటే ఒక నామినేషన్ అయిన తర్వాత చెప్తాడు. సో నిఖిల్ పట్టుకుంటాడు, కొంచెం అందరూ ట్రై చేస్తారు, భయ్యో వదిలేదు ట్రై చేస్తారు. తర్వాత నేను కామెంట్ చేశాను మార్నింగ్ ప్రోమో చూసి, బట్టలు మార్చుకోవాలి కదా ఇలాంటి గేమ్ ఆడాలి పర్ఫెక్ట్గా ఆడాలంటే అని మార్చుకున్నారు. తర్వాత ఇద్దరు మార్చుకున్నారు, ఐషా మార్చుకుంది, నెక్స్ట్ రమ్య కూడా మార్చుకున్నట్టుంది. సో ఆవిడ తీసుకెళ్ళి ఫస్ట్ది తనుజకి ఇస్తారు. తనుజ గారు యాక్చువల్గా రామ్కి తనుజకు ఒక గిఫ్ట్ జరిగింది, ఒక ఫ్రూట్స్ తీసుకెళ్ళేటప్పుడు. రామ్ ఈ ఫ్రూట్స్ తీసుకెళ్ళు అంటే నువ్వే పెట్టుకో అన్నట్టు వెళ్ళిపోతాడు. ఆ పాయింట్ని పెట్టి చేస్తుంటే ఇంకా తనకు పర్సనల్ పాయింట్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడని పెట్టుంటే ఇంకా పర్సనల్ పాయింట్ గట్టిగా వెళ్ళలేదు. కానీ ఆవిడ ఒక జనరలైజ్డ్ పాయింట్ పెట్టింది ఏంటంటే పవర్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటున్నావు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు వేరే వాళ్ళ మాటలకి, ఒకళ్ళొకలా ట్రీట్ చేస్తున్నాను. ఆవిడ బాధ ఏంటంటే దివ్య భరణి గారు వీళ్ళందరూ హౌస్లో ఉన్నాడు, వాళ్ళకి ఏం పని లేకపోయినా వాళ్ళనైతే ఉంచుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, వేరే వాళ్ళంటే ఎంటర్టైన్ చేయకుండా బయటికి పంపించేస్తున్నాడు. అలాగే సంజన గారి టాపిక్ కూడా తీసుకొస్తారు. సంజన గారిని ఏమో మెడికల్ ఇష్యూ ఉందన్న సార్ నువ్వు పంపించేసావు, భరణి గారిని అయితే మాత్రం అందరూ ఓట్లు తీసుకొని పెట్టుకున్నావు, మరి సంజన గారిని ఎందుకు పంపించేసావు అని. సో మేజర్ పాయింట్ ఏంటంటే ఒకళ్ళొకలా ట్రీట్ చేస్తారని పెట్టారు. పెద్ద పాయింట్ కాదు కానీ ఓకే పాయింట్. మరి ఆవిడ ఎందుకు నిఖిల్ ఇస్తే ఆశ్చర్యపోయారు నాకు అర్థం కాలేదు. ప్రిపేర్ అవ్వలేదా మినిమంగా ఇద్దరు నామినేట్ చేయాలన్నది నాకు అర్థం కాలేదు. నాకే ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మినిమం ఇద్దరు నామినేట్ చేయాలిగా అంటే ఆవిడ ఏమనుకున్నారంటే ఈ వారం మన నామినేషన్ చేయాల్సిన వైల్డ్ కార్డ్స్ చేస్తారు, మన ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు చెప్పే పాయింట్లు వినొచ్చు అనుకున్నారు. అక్కడ పేలింది. సో రాము దీన్ని డిపెండ్ చేసుకుంటాడు కొద్దిగా. నాగార్జున గారు ఏం చెప్పారు, అందరి ముందు చప్పట్లు కొట్టారు లేదని, కానీ అదే నాగార్జున గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు నువ్వు డిపెండెంట్గా ఉంటున్నావు అని చెప్పి. కానీ వీడు అంటారు అది నాగార్జున గారి వ్యూ పాయింట్, ఇది నా వ్యూ పాయింట్, నా పాయింట్ ఆఫ్ వ్యూ, సో డిఫరెంట్గా ఉంటాయని. ఈ వ్యూ పాయింట్ ఎక్కడ నేర్చుకున్నా అది ఒకటే అనుకుంటా, పర్లేదులే వాడచ్చు. సో మెడికల్ ఇష్యూస్ చూసి నేను ఇచ్చానంటే నువ్వేనా డాక్టర్ అంటే నేను కెప్టెన్ని, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ కెప్టెన్.
సో పర్లా ఓవరాల్గా పాయింట్ యావరేజ్ పాయింట్ పర్లేదు. ఎందుకు అనిపిస్తుంది అంటే దీని తర్వాత చెప్పే పాయింట్ దారుణంగా ఉంటుంది కాబట్టి ఈ ముందు పాయింట్ బాగుంది అనిపిస్తుంది. ఈవిడ ఎందుకు దారుణంగా చెప్పారంటే నాకు తెలిసి తర్వాత మాట్లాడి నాకు అర్థం ఏంటంటే రాముని ఎలాగైనా నామినేట్ చేయాలని ఆ పాయింట్ చెప్పారు. సో ఈయన కొంచెం లీస్ట్ పాయింట్లు పెడితే అది కొంచెం టఫ్గా అనిపిస్తాయి కాబట్టి ఆ పాయింట్ పెడతారు. వచ్చిన వాళ్ళకి మీరేం చెప్పారు కూడా ఆయన ఇలా ఆయనకు ఒక వ్యూ ఉంది ఏంటంటే వీళ్ళిద్దరిలో రాము పర్లేదు ఓకే మంచోడు, సో ఈయనకి అంత లేదని చెప్పి ఆయన సుమన్ శెట్టి నామినేట్ చేశారు. మీరు చెప్పిన పాయింట్లు వాళ్ళ డిఫెన్స్ ఎవరు పట్టించుకోవాలి. నెక్స్ట్ సుమన్ సో సారీ అని చెప్పి, ఎందుకంటే అందరూ వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు గేమ్స్ వైజ్ కానీ లేదంటే కలవటం కానీ మీరు యాక్టివ్గా ఉండట్లేదు. ఈవిడ సింపుల్గా గేమ్స్ వైజ్ అని పాయింట్ పట్టుకొని వెళ్ళిపోయింటే అయిపోయింది. మీరు గేమ్స్లో అంతగా ఇవ్వట్లేదండి, ఎక్కడ గేమ్స్ గెలట్లేదు, 100% కనిపించట్లేదు అని చెప్పి ఏదో దాని మీద వెళ్ళిపోతే బాగుండేది. అందరితో కలట్లేదు ఇది ఎన్నో వారం ఇంకేంటి కలవటం. ఒకవేళ మనిషి ఇంకా కలవలేదంటే ఆయన నేచర్ అంతే, ఆయన కలవడు. ఎలా అయితే ప్రతి వారం గుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ సుమనన్న అమ్మ వచ్చి తిన్నావా, బుజ్జి తల్లి ఉన్నావా, నీకు ఇన్నిసార్లు నువ్వు వలిగితే తీసుకొచ్చి ముద్ద పెట్టానమ్మా, అప్పుడే మర్చిపోయావమ్మా అన్నయ్య కాదయ్యా ఈ సుమ్ము అంటే తిరిగేదానివే, అలాంటి సుమ్ముని ఇప్పుడు డమ్మింగ్ చేసి నన్నే నామినేట్ చేస్తావు. అసలుకి ఆయన భయపడిపోయాడు. దానికి ముందు ఎమ్మెల్యే చెప్తాడు నామినేషన్ భయపడకు ఏం కాదు అది ఇది అని. సో ఆ పాయింట్లు పెట్టి చేశారు. పెద్దగా నాకు అనిపించలేదు. ఎక్కడ యాక్టివ్గా లేని చెప్పు అంటే నేను అరాలా అంటే అవును అరాలి అంటే లాస్ట్కి అవును మీరు అరాలి అని చెప్పి అక్కడ కట్ చేశారు. ఇంకా ఆవిడ ఇంకా చీలాపోతున్నారు వాగ్వాదం పెద్దగా పేళ్ళ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అదే మాధురి గారు కూడా చెప్తారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నిఖిల్ రాము గారిని సేవ్ చేస్తున్నా. సుమన్కి ఆల్రెడీ చెప్పాను సుమన్ గారికి 2 days నుంచి యాక్టివ్గా ఉండండి అని చెప్పి. ఆయన 2 days ఏంటంటే 1 day కూడా కంప్లీట్ అవ్వదు కానీ బట్ ఆయన ఉద్దేశం ఎన్నో రోజు ఈ రోజు ఒక రోజు ఆయన లేరని చెప్పారు. నెక్స్ట్ బాల్ కోసం మీరు ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత సుమను సుమను రమ్య ఏదో మాట్లాడుకుంటారు. అంతకన్నా ఇన్వాల్వ్మెంట్ తినిపించిన రోజులు ఉన్నాయి ఆవిడకి, అయినా సరే నామినేట్ చేశారు. అది అంటే తనకి పాయింట్స్ ఉన్నాయి కానీ హట్ అవుతారని చెప్పి వేయలేదు అని చెప్పి. హట్ అవుతారని చెప్పి వేయలేదు అంటే ఎవరికంటే భరణి గారికి కానీ దివ్యాకి కానీ వాళ్ళకి కానీ తనతో పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళకి వేయలేదు కావాలని అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ కళ్యాణ్ కూడా ఇది అడుగుతాడబ్బా, నేను సరిగ్గా వినకుండా వేరే పనిలో ఉండి ఇలా కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. నీకు వచ్చింది కదా ఆ మ్యాటర్, కన్ఫెషన్ రూమ్ మ్యాటర్, నీకు కన్ఫెషన్లో చూపించుంటారు కదా, నీకు వేరే వాళ్ళ పాయింట్లో వేయలేదు అనేది అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, మర్చిపోయా. అలా వేయాలంటే నిన్నే ఫస్ట్ వేయాలి అని చెప్పి ఏదో అన్నట్టు చెప్తా తర్వాత. దీన్ని ఒకవేళ నైట్ మిడ్నైట్ టాక్స్లో చెప్తా ఈ పాయింట్ చూసి. నెక్స్ట్ మాధురి గారు పిలిచి 2 innocent పీపుల్ నువ్వు నామినేట్ చేస్తావు అంటే ఇన్నోసెంటా అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇన్నోసెంట్, వీళ్ళకి అర్థం కాలేదు. సో యూ హ్యావ్ టు నామినేట్ స్ట్రాంగ్ పీపుల్, మైండ్ ఇట్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇది యాక్చువల్గా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు ఆవిడ ఏ ఉద్దేశంతో ఇచ్చిన. స్ట్రాంగ్ నామినేట్ చేస్తే నువ్వు ఇంకా ముందుకు స్ట్రాంగ్గా వెళ్తావు. కానీ తనుజకి ఇది ఎక్కల అర్థం కాలేదు. ఆవిడ ఇంకా రాము ఎలా చేశాడు అలా చేశాడని ఇక్కడ ఆవిడకి తెలియలేదు. వీక్ని పర్సన్ని నామినేట్ చేస్తావు ఏంటి అంటే కాదండి భరణి గారు ఆడిపిస్తారు, ఆడి ఓన్ డెసిషన్ ఏమి ఉండదు అంతా అంటే అలాంటి వాళ్ళు నువ్వు ఎందుకు టార్గెట్ చేయటం అన్నది ఆ ఉద్దేశం. వీకే వదిలేసి స్ట్రాంగ్ వాళ్ళతో పెట్టుకో, గేమ్లో ముందుకు వెళ్తావు అన్నది ఆవిడ వ్యూ పాయింట్, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గానే ఉన్నారు ఆవిడ. సో మాధురి గారు ఏమంటారంటే ఎవరు నామినేట్ చేస్తారో మనం తెలుసుకొని వాళ్ళకి ఇప్పుడు నాకు రీతుని పవన్ నామినేట్ చేయాలంటే నా ఇద్దరు నామినేట్ చేసే పర్సన్ పట్టుకుంటే నేను వాళ్ళు నామినేట్ చేస్తే నేను వాళ్ళు చేసుకుంటా, అలా డిసైడ్ అవుదాము, అలా బాల్ షేర్ చేసుకుందాము అన్న విధంగా, బాల్ పట్టుకుంటా అలా చేద్దాం అన్న విధంగా ఉంటారు. బట్ గేమ్ ఆడదాము అని డిసైడ్ అవుతారు. తనూజ గారు నెక్స్ట్ కళ్యాణ్, నేను సుమన్ అన్నది రాముది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి అనుకున్నాను, వాళ్ళు అదే యాక్సెప్ట్ చేశారు, సుమన్ అన్నది కాదు. సో బర్నీ సార్ ఏమంటారో అదే చేస్తారు, జెన్యున్గా ఉండడు అని చెప్పి. నాన్న ఏమంటాడు అన్నట్లా గమనించండి మిత్రుడు, ఓన్లీ బర్నీ సార్, ఎస్ సార్ నో సార్ ఓకే సార్ అయ్యేది ఇంకేం లేవు. కళ్యాణ్ నీకు పాయింట్స్ లేవా వేరే వాళ్ళ మీద, సో నాకన్నా గట్టిగా స్ట్రాంగ్గా వేరే వాళ్ళ దగ్గర నీకు ఉండాలి అని చెప్పి ఆయన ఇక్కడే వచ్చినట్టుంది డిస్కషన్. నెక్స్ట్ మాధురి గారు సుమన్ దగ్గరికి వెళ్ళారు, మీకేం కాదు, మీరేం ఎలిమినేట్ అవ్వరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదైతే వదిలేయండి అని చెప్పిన తర్వాత సో మీరు తనుజని చేస్తారు అంతే కదా అంటే ట్రూ అన్నారు. రీజన్ చెప్తానంటే మీరంటే అభిమానం, ఇంకొక లవర్ అడుగుతారు. యాక్చువల్గా సుమన్ అన్న కష్టం ఎందుకు పెట్టారంటే సుమన్ అన్న వచ్చిన వైల్డ్ కార్డ్స్ని నామినేషన్ కోసం పాయింట్లు అడుగుతున్నాడు. దాన్ని ఆయిషా గారు తనుజాని చెయ్యండి, పాయింట్స్ ఏంటంటే ఇంకో ఇలా ఉంది, ప్రతిదానికి ఏడ్చిద్ది, ప్రతిదానికి కలిగిద్ది, దానివల్ల హౌస్ మొత్తం ఆవిడ సపోర్ట్గా రావాల్సి వస్తుంది అని చెప్పి ఆవిడ పాయింట్స్ చెప్పిద్ది. 5 వారాలు ఉన్న సుమనన్నకి హౌస్లో ఒక 2 నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవంటే, రాలేదంటే ఇంకేం చెప్తాం. టాస్క్లు ఆడకపోతే ఓకే, ఎఫర్ట్స్ పెట్టాం ఓకే, నామినేషన్ పాయింట్లు కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా అవుతుంది. సో ఇక ఓట్లు వేసే వాళ్ళు అడుగుతున్నాం, ఇంకా మేము పర్సనాలిటీ చూస్తున్నామంటే ఏం పర్సనాలిటీ కనిపిస్తుంది. ఎవరైనా ఇన్వాల్వ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆయన ఉంటారు. ఇప్పుడు ఇమాన్యుల్ జోకులు వేస్తే ఆయన కనిపిస్తున్నారు, ఇమాన్యుల్ జోకులు అయిపోతే. దివ్య ఏడిస్తే ఆయన కనిపిస్తున్నారు, దివ్య ఏడకపోతే ఆయనకంటే ఏదీ లేదు.
ఇంకో ఇది సుమన్ అన్న అని చెప్పడానికి ఏది లేదు, ఇప్పటివరకైతే ఏం కనిపించలేదు. నెక్స్ట్ ఆయిషా సుమన్ అన్న మాట్లాడిన తనుజ, సో ఫుల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది ఆమె. భరణి ఆమె బాండ్ గురించి చెప్పచ్చు, ప్రతిదానికి కలుస్తుంది లేకపోతే ఏడుస్తుంది, ఎన్ని పాయింట్లు చెప్పాను కదా ఇందాక. నెక్స్ట్ మాధురి గారు డిమాండ్ దగ్గరికి వెళ్తారు. సో ఎవరిని చేస్తా అంటే భరణి అండ్ రాము అంటారు. సో రీతు భరణికి ఇచ్చినా, దివ్యాకి ఇచ్చినా, రాముకి ఇచ్చినా నాది వస్తుంది అంటే నా వస్తుంది, నీకు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి చెప్తారు ఆవిడ. సో నీది రాదులే అని చెప్పి సో ఆవిడ అక్కడ కట్ చేశారు ఏదో మొత్తానికి. నెక్స్ట్ సెకండ్ బాల్ బాగా ట్రై చేసిన తర్వాత గౌరవ్ అటు నుంచి తిరిగి రమ్య దగ్గరికి వెళ్ళింది. సో రమ్య లాక్కోవడానికి ట్రై చేస్తుంటే వదలని చెప్పి ఐ కెన్ నో మ్యాటర్ వాట్ అనేది అరిచింది ఇంగ్లీష్లో. నాకేం అర్థం కాలేదు, అది మధ్యలో మిస్ చేయాలి, అది గ్లామరా కృష్ణార్పణం. రమ్య తీసుకెళ్ళి రాముకి ఇచ్చింది. రాము ఒకే దెబ్బకి 2 పెట్టాలన్నట్టు డిమాండ్ని రీతుని చేస్తాడు. ఇది ఒక దరిద్రపు గురించి నామినేషన్ చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఇద్దరిది తప్పు ఉంది. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, వాళ్ళంత తప్పు ఉంది, వీళ్ళంత తప్పు ఉంది, వాళ్ళు వీళ్ళ మీదకి అరవకూడదు, ఆయన వాళ్ళ మీదకి అరవకూడదు. ఈయన రైస్ చేశాడు, నేను అదే చెప్పాను, రాము రైస్ చేశాడు, బెటర్ రాము వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. కానీ ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేసి నామినేషన్ చేయగలడా అంటే చేయలేడు, ఎందుకంటే వీళ్ళు ఆపాలి కదా, వీళ్ళు డిస్క్వాలిఫై చేయాలి, చేయలేదు. ఆ బెలూన్ గేమ్లో రీజన్స్ పెట్టి ఇద్దరిని నామినేట్ చేశాడు. ఫస్ట్ రీతు ఇలా చేసావు, నీ వల్ల గేమ్ రద్దయిందని. రాము 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 సమజ్రయో అర్థమవుతుందా, నువ్వేం చెప్తున్నావు, మరి నువ్వు డిస్క్వాలిఫై చేయాలి కదా, నువ్వు అప్పుడు పడుకున్నావేంటి, ఇంకో అతనితో మాట్లాడచ్చు కదా, అది అని చెప్పి ఆ పాయింట్ రేస్ చేశారు. ఆయన పట్టించుకోలేదు. దాని తర్వాత పవన్ దగ్గరికి వెళ్ళాడు. పవన్ ఆవిడైతే చేసింది నీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అని చెప్పి ఆయనతో కూడా రేస్ చేశాడు. సో సేమ్ పాయింట్స్ ఇద్దరికి పెట్టాడు. స్టార్టింగ్ నుంచి నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యి నువ్వు ఎలా చేస్తావు ఇలాంటివి అయ్యి అని చెప్పి ఆవిడ మధ్యలో మాట్లాడితే రీతు ఐషా అంటది, బాగుంది కదా నీది అయిపోయింది కదా, అయిపోయి కూర్చున్న తర్వాత నువ్వు ఇంకెలా మాట్లాడుతావు అని చెప్పి. సో గ్లాసెస్ పెట్టుకొని నేను సిద్ధంగా ఉన్నాను, సంచాలకి ఏం చేయాలి, అది ఫౌల్ అని చెప్పాలి, మీకు తెలియదు ఆ ఫౌల్ అని అంటే బిగ్ బాస్ చెప్పేదాకా మీకు కూడా ఫౌల్ అని తెలియదు, అందుకని మీరు ఆపలేదు అంటారు. ఇక్కడ మధ్యలో ఇమాన్యుల్ వస్తాడబ్బా, నువ్వు అడిగే టైంకి నేను 3 గేమ్ చూస్తాను అంటే రామంటాడు, నేను ఇమాన్యుల్ ఇక్కడికి అంటే ఇమాన్యుల్ సైలెంట్కి తప్పించుకుంటాడు ఇందులో నుంచి. నువ్వు అడిగే టైంకి నేను 3 చూస్తున్నా, సో అంటే సరే వేస్తానంటే చూడండి అంటున్నాను, ఎవరి ప్లే వాళ్ళ నాన్ని లాస్ట్లో చెప్తాం డెసిషన్ అని చెప్పి అన్నాను, అలాగే నువ్వు కూడా చూడని కూడా చెప్పాను నేను. సో ఇక్కడ ఆవిడకి చెప్తే ఆవిడేమంటుంది ఆ రోజు, నేను ఇమాన్యుల్ చెప్పుకున్నా కావాలంటే ఇమాన్యుల్ అడుగు అంటది. ఇమాన్యుల్ ఆడండి అని అంటాడు, మీ గేమ్ మీరు ఆడండి చూద్దాం, బిగ్ బాస్ అయితే ప్రెజెంట్ చెప్పలేదు, లాస్ట్కి చూసుకుందాం అన్నట్టు. సో ఆయన ఏంటంటే అందరూ బాల్ సైడ్కి పెట్టారు కాబట్టి పక్కన పెట్టేసి ఎవరైతే ముందు బెల్లి కొట్టారో దాన్ని కన్సిడర్ చేద్దాం అనుకుంటాడు ఆ రోజు. అది పవన్ అంటే అప్పుడు నువ్వేం చేయలేదు, బాల్ని క్యాన్సిల్ చేయొచ్చు, నువ్వు ఇంకో బాల్ క్యాన్సిల్ చేసి ఇంకో 2 బాల్స్ ఉన్నాయని చెప్పవచ్చు, నువ్వు అదేం చేయలేదు అంటే ఆ టైంలో కూడా అడిగితే చెప్పాను నేను, సో నువ్వు చూడు నీకు ఎలా అనిపిస్తా అని చెప్పి. సో నువ్వేంటంటే ఆ గేమ్లో ఫౌల్ అవడానికి సపోర్ట్ చేసావు కాబట్టి నేను నిన్ను కూడా నామినేట్ చేస్తున్నాను, బిగ్ బాస్ నా నామినేషన్లో ఏం చెప్పి రమ్య చేతిలో పెట్టాడు. ఇప్పుడు రమ్య రీతు గేమ్స్ ఎలా ఆడినా బుర్ర వాడిద్ది, ఓకే, ఫిజికల్గా ఎలా ఆడినా టాస్క్ ఆడినా నువ్వు మాత్రం నీకైతే బుర్ర లేదు అని నా అభిప్రాయం అని చెప్పింది. బుర్ర లేదు అన్నది మన స్టార్టింగ్లో డెమానిక్ బుర్ర లేదు అని చెప్పి అగ్నిపరీక్ష టైం నుంచి మనం అనుకుంటున్న మాటలు. దాని తర్వాత నుంచి కొన్ని చోట్ల ఆయన వాడాడు, మనకు కనిపించింది. సరే ఈయన ఎగ్జాంపుల్ అడుగుతాడు, అవునా బుర్ర లేదు అనగానే ఫస్ట్ మనడికి ఎలగదు, యాస్టీజ్గా ఎలక్కేమంటాడు, అది నీ ఒపీనియన్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ అభిప్రాయం, సరే అని వదిలేస్తాడు. అక్కడ పట్టుకోవాలి కదా, పట్టుకోకుండా వదిలేసి దాని తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు డిమాండ్ పవన్ ని నామినేషన్ అని చెప్పి వెళ్తుంటే పవన్ ఎగ్జాంపుల్ చెప్తావా అని అడుగుతాడు. ఈవిడ అన్ని విషయాల్లో ప్రతిదీ ఒకటంటే చెప్పలేను, ఓహో అయితే ఏమి లేదనుకుంటా అంటే అన్నీ ఉన్నాయంటది. అన్నీ ఉంటే ఒకటని చెప్పాలి కదా మేడం, ఒక్క పాయింట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలిగా, చెప్పదు. సో వీళ్ళకి కూడా ఏదో బయట నుంచి ఏదో ఉందని నాకు అనిపిస్తుంది, అందుకని రాగానే స్ట్రైట్ అవే టార్గెట్ చేశారు. క్లియర్గా టార్గెటే, ఎందుకంటే ఆయన అన్ని టాస్కులు గెలుస్తూ వచ్చి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటే ఓటింగ్ లేదనో ఇంకోటనో చేసి నామినేట్ చేశారనిపించింది. నిజంగా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలిగా బుర్ర లేకపోతే. సో ఇది పెద్దేమీ అంతేం లేదు, సో ఓవరాల్గా ఇంతే ఉంది. వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.